మన ధర్మాన్ని వీడకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ ఆ మతాన్ని మన గ్రామాల్లోకి రాకుండా గౌరవ సుప్రీంకోర్టు కూడా మనకి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసి ఆర్డర్ వచ్చింది. ఎలా అంటే మన గిరిజన గ్రామ సభల్లో గ్రామాల్లో కూడా ఎవరైతే ఈ క్రైస్తవ మిషనరీస్ ఉన్నారో ఆ మిషనరీస్ కాళ్ళు లోపల పెట్టకుండా, అంటే ఎవరు రాకుండా, మత ప్రచారం చేసే పాస్టర్లు కానీ ఎవరు లోపలికి మన గ్రామంలోకి మన అనుమతి లేకుండా మీరు బోట్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకు ఆర్డర్ ఇచ్చింది. మన గ్రామ పులివేరులో కూడా ఎవరైతే ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా పాస్టర్లు క్రైస్తవ మిషనరీలు మా గ్రామంలోకి ఈ మత ప్రచారం అనేది నిషిద్ధం. ఇది మా గ్రామానికి అందరూ హిందువులే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా. మీరు మితిమీరి మీరు మా గ్రామంలో వచ్చి అడుగు పెట్టి మీరు మత ప్రచారం చేస్తే జరిగిన పరిణామాలకు మేము బాధ్యులు కామని చెప్పి మనం ఓటు పెట్టుకోవచ్చు అని చెప్పి మనకు ఆర్డర్ వచ్చింది. అందుకని వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా మన గ్రామస్తుల్లో గిరిజనుల్ని మత మార్పిడి చేసే హక్కు ఎవరికీ లేదు. అది అతిపెద్ద క్రైమ్. అది మీరు భవిష్యత్తును నాశనం చేస్తారు. కాబట్టి మన సాంప్రదాయాలను మనం పాటిస్తూ మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఈ మత మార్పిడి మాఫియా బారిన పడకుండా మనం జాగ్రత్త పడడానికి అందరినీ జాగృతం చేసి